సో జున్ను నీ కొడుకు అన్నమాట. జున్ను నీ కొడుకు అయితే లక్ష్మి నీ భార్య అన్నమాట. మరి నేనెవరిని మిత్ర? హూ యామ్ ఐ? మనీషా, ఫ్రెండ్నా, లవర్నా, రిలేటివ్నా, లేక ఏమీ కానా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు మనీషా? నువ్వెందుకు సంతకం చేశావు? ఏదో చెప్పు మిత్రా. నువ్వు సంతకం చేశావంటే జున్ను నీ కొడుకుగా యాక్సెప్ట్ చేసినట్టే కదా? అలా అని కాదు మనీషా. దాని మీనింగ్ అదే మిత్రా. ఈ రోజు జున్నుని యాక్సెప్ట్ చేశావు, రేపు లక్ష్మిని యాక్సెప్ట్ చేస్తావు, ఎల్లుండి నన్ను ఎగ్జిట్ చేస్తావు, అంతే కదా? నేను జున్ను కోసం సైన్ చేయలేదు. మరి లక్ష్మి కోసం చేశావా? లక్కీ కోసం చేశాను. కవర్ చేసుకుంటున్నావా మిత్రా? కారణం అడిగావు, చెప్తున్నాను. జున్నుకి ఫీవర్ వచ్చిందని లక్కీ ఫీల్ అవుతుంది. తను బాధపడితే నేను చూడలేను, అందుకే సైన్ చేయాల్సి వచ్చింది. ఓహో, ఈ రోజు జున్ను కోసం లక్కీ ఫీల్ అయిందని చేశావు, రేపు లక్కీ లక్ష్మి కోసం ఫీల్ అయితే లక్ష్మిని యాక్సెప్ట్ చేస్తావా? అప్పుడు నేనేం చేయాలి మిత్రా? ఇన్నాళ్ళు నీ కోసం వెయిట్ చేసి నీ మీదే ఆశలు పెట్టుకుని నువ్వే నా సర్వస్వంలా బతుకుతూ చివరికి నీకు ఏమీ కాకుండా నేను వెళ్ళిపోవాలా? అదే పరిస్థితి వస్తే ఈ ఇంట్లో నుంచి వెళ్లేది నా శవమే మిత్రా. మనీషా, ఎస్, ఇన్ని సంవత్సరాల తరువాత కూడా నువ్వు నాకు దక్కకపోతే నేను బతకడమే వేస్ట్. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు మిత్రా. నువ్వే నా పక్కన లేనప్పుడు నేను ప్రాణాలతో ఉండడం ఎందుకు? నా లైఫే మీనింగ్లెస్ కదా మిత్రా. మనీషా, నువ్వు టూ మచ్గా ఆలోచిస్తున్నావు. నీ సంతకం నన్ను అంతలా భయపెడుతుంది మిత్రా. అది సంతకంలా లేదు, మళ్ళీ నువ్వు లక్ష్మి మెళ్ళలో కట్టిన మంగళసూత్రంలా ఉంది. నాకు నువ్వు కట్టబోయే తాళి వెయిట్ చేస్తుంది, లక్ష్మికి నువ్వు కట్టిన తాళి నన్ను ఎగతాళి చేస్తుంది. నువ్వు లక్ష్మిని కాదనుకున్నప్పుడు జున్నుని ఎందుకు కావాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు జున్ను నీ కొడుకో కాదో కూడా తెలియదు. అవును మిత్ర, వాడు లక్ష్మి కొడుకే కావచ్చు,